నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. ఇటీవల చోటు చేసుకున్న తుఫాను ప్రభావం వల్ల అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అనగా అందులో చదువుతున్న చిన్నారులు గర్భిణీ బాలింతలకు ఏ విధమైన ఇబ్బందులకు లోను కాకూడదన్న ఆలోచనతోనే ఒక్కసారి వారందరినీ కలుసుకుని వారికి సరైన మార్గదర్శకాలు జాగ్రత్తలు తీసుకునేలా తాను కిర్లంపూడి మండలంలో సంభవించిన ఏలేరు ముప్పు ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుందని జగంపేట సిడిపిఓ ఎం పూర్ణిమ మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. మండల గ్రామాలైన ఎస్ తిమ్మాపురం, శృంగారాయన పాలెం, భూపాలపట్నం, రాజుపాలెం, ముక్కోలు, రామకృష్ణాపురం గ్రామాల్లో పర్యటించిన ఆమె అంగన్వాడీ రిజిస్టర్లో నమోదైన గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఇళ్లకు వెళ్లి వారు తీసుకోపోయే జాగ్రత్తలను సిడిపిఓ సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా జగంపేట సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ తుపాన్లు వచ్చే కాలంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు బయటకు తిరగరాదని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీళ్లను త్రాగాలని, అలా కొన్ని నెల అంటురోగాలు ప్రబలే అవకాశం లేకపోలేదని సిడిపిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మందేటి వీరలక్ష్మి, పెద్దరాజు, సెక్టార్ సూపర్వైజర్ పి భూసమ్మ, ప్రధానోపాధ్యాయుడు పీలా వెంకటరమణ, టీచర్లు ఇందిరా, సూర్యకుమారి, పంపానది కుమారి, వరలక్ష్మి, నవరత్నం, శ్రీదేవితో పాటు పలువురు అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. సిడిపిఓ జగ్గంపేట ఇప్పుడు ప్రస్తుతము ఏలేరు కాలువ వదలడం వల్ల చాలా ఎఫెక్టెడ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఏలూరు కెనాలు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్ల గ్రామంలోనూ ఏదైతే ఎఫెక్ట్ ఏరియా ఉందో అక్కడ అందరినీ మా గర్భవతులకి, బాలింతలకి కూడా వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తూ నీరు వచ్చే ప్రదేశంలో వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని, అలాగే వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సురక్షిత ప్రాంతంలో వాళ్ళు ఇంట్లో ఉంటే కనుక ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తుంది కాబట్టి పైన పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి చెప్పడం జరిగింది. ఎవరికైతే డెలివరీ డేట్ దగ్గరగా ఉందో అలాంటి వాళ్ళందరినీ కూడా ఏఎన్ఎం, మన అంగన్వాడీ వర్కర్, సూపర్వైజర్తో వీళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి జాయిన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మా ఈ ఊరిలో ప్రస్తుతం అయితే ఇది ఎస్తమాపురంలో ఉన్నాం మేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం, మళ్ళీ కాచి చల్లార్చి నీళ్ళు తాగాలని, ఎప్పుడైనా ఇది వరద ప్రాంతానికి దగ్గరలో ఉంది కాబట్టి నీరు సాయంత్రానికైనా రావచ్చు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతానికి తరలించడానికి రెడీ అయి ఉండాలని చెప్పి వాళ్ళందరికీ తెలియచేయడం జరిగింది. ఈ విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మా అంగన్వాడీ వర్కర్లు, మా హెల్పర్లు, అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరితో మేము సమన్వయం చేసుకుంటూ గర్భవతిని, బాలింతల్ని, చిన్నపిల్లల్ని కాపాడడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ధన్యవాదాలు.